మనమందరం మన బైబిల్ తెరదాం. పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. అపోస్తులైనటువంటి పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనాన్ని 27వ వచనాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. 12వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోదురేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు అనే మాట మనం చదువుకున్నాం. అలాగే 27వ వచనాన్ని కూడా చదువుతున్నాం. 28. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా దేవ, ఈ రాత్రి ముక్కమల్ల గ్రామానికి మమ్మల్ని చేర్చి గ్రామ ప్రజలందరినీ ప్రభువాన్ని సన్నిధిలో కూర్చోబెట్టి పాడుతూ స్తుతిస్తూ ఉండగా, అలనాడు ఇశ్రాయేలీలు చేయు స్తోత్రముల మీద ఆశీనుడవై ఉన్న ప్రభు, ఈనాడు మా స్తుతుల మీద కూడా మీరు ఆశీనుడవై ఉన్నందుకై స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ప్రభువా, ఈ సమయంలో నీ ప్రజల ఎదుట నిలబడి ఉన్న నేను బలహీనుడను, ఏమాత్రము యోగ్యత లేని వాణ్ణు కాదు. దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన నీ ప్రజలతోనూ నాతోనూ మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. నన్ను నేను ఏమాత్రము కనపరచుకొనక మీ మాటలను మాత్రమే కనపరచడానికి కృప చూపించి సహాయం చేయమని మీ దయగల హస్తాలకు నన్ను సమర్పించుకుంటూ వచ్చిన నిబిడలను అప్పగిస్తూ యేసు ప్రభు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మరొక్క మారు మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరూ దేవుని లేఖనాన్ని గనక మనం గమనిస్తే, దేవుని కృప అనే మాట మనం చూస్తూ ఉన్నాం. చేదైన వేరు అనే మాట రెండవదిగా మనం చూసాం. మూడవది ప్రీతికరమైన సేవ. ఈ మూడు మాటల గురించి ఈ రాత్రి మనం ఆలోచన చేసి ధ్యానం చేసి దేవుని కృపకు దగ్గరవుదాం. గమనించండి దేవుని బిడ్డలారా, అపోస్తులైనటువంటి పౌలు హెబ్రీలకు రాసిన ఈ పత్రికలో దేవుని కృపను గురించి రాశాడు. ఏంటంటే, మీరు దేవుని కృపకు దూరం అవుతారేమో. ఏమన్నాడు? దేని గురించి తన బాధ మనకు కనపడుతుంది? దేవుని కృపకు మీరు దూరం అవుతారేమో. ఎలా దూరం అవుతారు? చేదైన వేరు ఏదైనా మరచి మిమ్మల్ని కలవరపరచుట వలన మీరేమవుతారు? అపవిత్రులైపోతారేమో అన్నాడు. దేవుని కృపకు దూరం అవుతారేమో, చేదైన వేరు ఏదైనా మొలిచి మీరు అపవిత్రమైపోతారేమోనని చెబుతూ కింద అన్నాడు, అందువలన దైవ కృప కలిగి ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దామన్నాడు. దేవుని బిడ్డలారా, కృప అనే మాటకి మనకు అర్థం తెలిస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. కృప అనే మాటకు అర్థం ఏంటంటే, అయోగ్యమైనది యోగ్యమైనదిగా మార్చడమే కృప. అర్హత లేని వానికి అర్హతనిచ్చేదే కృప. ఇంకా మనకు అర్థం కావాలంటే, ఓ అబ్బాయి పరీక్షల్లో అన్ని సబ్జెక్టులలో పాస్ అయ్యాడు, కానీ ఒక సబ్జెక్టులో మాత్రం 100కి ఎన్ని రావాలి మార్కులు? 35 మార్కులు వస్తేనే పాస్ అవుతాడు. అందులో 1 మార్కు తక్కువైనా ఏమవుతాడు? ఫెయిల్ అవుతాడు. అలాంటి సందర్భం ఒకసారి వచ్చి ఓ అబ్బాయికి ఒక సబ్జెక్ట్లో 33 మార్కులు వచ్చాయి. 33 మార్కులు వస్తే ఆ 10వ తరగతిలో అబ్బాయి ఏమయ్యాడంటే ఫెయిల్ అయ్యాడు. అతనే కాదు, చాలా మంది ఫెయిల్ అయ్యాడు ఆ సంవత్సరం. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఫెయిల్ అయినటువంటి సబ్జెక్ట్లో అందరికీ ఎన్ని వచ్చాయంటే 33 వచ్చి ఫెయిల్ అయ్యారు. అప్పుడు
ఇంతమంది ఎందుకు ఫెయిల్ అయ్యారు అని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆలోచన చేస్తే, అప్పుడు ముఖ్యమంత్రి ఏం చేశాడంటే, ఎవరైతే 2 మార్కులతో ఫెయిల్ అయ్యారో వారికి ఆ 2 మార్కులు కలిపి పాస్ చేయమన్నాడు. ఎన్ని కలపమన్నాడు? 2 మార్కులు కలిపి పాస్ చేయమన్నాడు. ఇప్పుడు ఎవరెవరికైతే 33 మార్కులు వచ్చాయో వాళ్ళందరూ ఏమైపోయారు? ఆ రోజు పాస్ అయ్యి చాలా సంబరపడ్డారు. ఆ 2 మార్కుల్ని ఏమంటున్నారు? కృపా మార్కులు లేకుంటే గ్రేస్ మార్కులు అంటారు. వీరు వాస్తవానికి 33 మార్కులు వస్తే ఏమయ్యారు? ఫెయిల్ అయ్యారు. కానీ 2 మార్కులు యాడ్ అవ్వడం ద్వారా వాళ్ళు ఏమయ్యారు? పాస్ అయ్యారు. అంటే వాళ్ళు పాస్ అవ్వడానికి ఎవరు సహకారం చేశారు? అది వారి శక్తి కాదు, వారి జ్ఞానం కాదు, వారి తెలివి కాదు. ముఖ్యమంత్రి గారు జీవో ఇచ్చి ఆ 2 మార్కులు కలపడం ద్వారా అయోగ్యులైన వారు, అర్హత లేని వారు ఏం పొందించారు? అర్హతను పొందారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని కృపకు మనం కూడా అర్హులం కాదు, యోగ్యులం కాదు. అయితే దేవాది దేవుడు మనల్ని అర్హులుగా చేశాడు. ఎలా మనం అర్హులమయ్యాం? దేవుని కృప వలన మనం అర్హులమయ్యాం. ఆ పిల్లలు ఎలా పాస్ అయ్యారు? గ్రేస్ మార్కులు కలపడం ద్వారా పాస్ అయ్యారు. మనం ఎలా అర్హులమయ్యామంటే యేసుక్రీస్తు కృప చూపించడం ద్వారా మనం ఏమయ్యాం? అర్హులమయ్యాం. అయితే ఈ కృప మనకి ఎలా వస్తుంది? ఆ కృపకు మనం ఎలా పాత్రలమవుతాం? అందుకే పౌలుకు ఈ కృప విషయం చాలా బాగా అర్థమైంది. మనం కూడా దేవుని వాక్యాన్ని లోతుగా ఆలోచన చేస్తే ఆ కృప ఏందో, కృపకున్నటువంటి విలువేందో మనకు అర్థమవుతే పౌలు బాధపడిన బాధనే మనం కూడా పడతాం. అయితే గమనించండి దేవుని బిడ్డలారా, దేవుడు తన కృపను చూపించాలని కోరుకుంటున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు అడిగినప్పుడు కూడా, ప్రభువా నీ కృప మాకు చూపు అంటే ఏమన్నాడు? నా కృప నీకు చాలును అన్నాడు. అంటే చాలినంత కృప ఇచ్చే దేవునిగా ఉన్నాడు. అందుకే ఆయన కృపామయుడు అన్నారు. ఆయన కృపగల దేవుడు, ఆయన గొప్ప కృప చూపించే దేవునిగా ఉన్నాడు. ఈ రాత్రి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆ కృపను మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఆ అర్హతను, దేవుడు కృపగలవాడు, ఆయన వాత్సల్యం కలిగిన వాడు, ఆయన కృప చూపించడానికి దగ్గరగా ఉన్నాడు. ఆనాడు ఎలాగైతే కృప చూపించినప్పుడు వారందరూ పాస్ అయ్యారో అలాగే దేవుడు కూడా అనర్హులమైన మనల్ని, అయోగ్యులమైన మనల్ని ఆయన ఏం చూపించాలనుకుంటున్నాడు? కృప చూపించాలనుకుంటున్నాడు. మరి ఆ కృప పొందాలంటే ఏం చేయాలి? దేవుని కృప మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ఆయన అన్నాడు, ప్రీతికరమైన సేవ చేయమన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈరోజు యాత్రలు, యజ్ఞాలు, ప్రార్థన, కూడికలు, గొప్ప గొప్ప సభలు దేనికి జరుగుతున్నాయి? దేవుని కృప కోసమే కాదా? మనం ఉండే ఉపవాసాలు కానీ, మనం చేసే భక్తి కానీ, మనం చేసే యాచనలు కానీ, మనం ఏ ప్రయత్నం చేసినా, ఏ దేవుణ్ణి దర్శించాలన్నా, దేవునికి సలిపే ప్రతి ప్రార్థన, ప్రతి యాగం దేని కొరకు? దేవుని కృప పొందాలనే. ఈరోజు మనం ఇంతమంది కూర్చున్నాం ఎందుకొరకు? ఏం కావాలని వచ్చాం? దేవుడు కృప చూపిస్తాడేమోనన్న ఉద్దేశంతోనే వచ్చాం. అనగా ఈ ప్రపంచంలో ఏ మానవుడైనా భక్తి చేసేది, ఏ మానవుడైనా దేవుని దగ్గరికి వచ్చేది దేని కొరకు? కృప కొరకు. కృప ఉంటే ఏమవుతుంది? నువ్వు అనర్హుడవైనా కృప కలిగితే ఏమవుతావు? అర్హుడిగా మారతావు. మరి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆ అర్హత, ఆ కృప నీవు నేను పొందుకోవాలి అంటే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, లేకుంటే అపోస్తులైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రీతికరమైన సేవ చెయ్యండి, అప్పుడు మీరు కృప పొందుకుంటారు. ప్రీతికరమైన సేవ అంటే ఏంటి? అంటే ఇష్టమైన సేవ. ఏంటండి? ఇష్టమైన సేవ. ఇష్టమైంది ఏంటి? ప్రీతికరమైంది ఏంటి? కొందరికి భోజనాల మీద ప్రీతి, అవునా కదా? దేని మీద ప్రీతి? ఆనికో 2 ముక్కలు ఏర్రా అని కొంచెం దాని మీదనే మొహం వాసి ఉంటాడంటారు. అంతేనే కదా? ఆ రెండేస్తే ఆడికి ఏమవుతుంది? ప్రీతి. అంటే కొందరికి భోజనాల మీద ప్రీతి, కొందరికి వస్త్రాల మీద ప్రీతి,
కొందరికి వస్తువుల మీద ప్రీతి. మరి దేవుడు దేని మీద ప్రీతి కలిగి ఉన్నాడు? మనుషులకు రకరకాల ప్రీతులు ఉన్నాయి. కుమారులంటే ప్రీతి, మనుషులంటే ప్రీతి, వస్తువులంటే ప్రీతి, ఆహారం అంటే ప్రీతి. మరి దేవునికి ఉన్నటువంటి ప్రీతి ఏంటి? ఆ ప్రీతి నీకు అర్థమవుతే ఆ కృపను మనం పొందుకుంటాం. మరి దేవుడు పొరుకున్నటువంటి ప్రీతి ఏంటయ్యా అంటే, మనం చూస్తే చూడండి, ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చే ప్రీతి చూడండి, 28వ వచనం. అందువలన నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉన్న ఆ రాజ్యాన్ని పొందుకుంటాం, ఆ కృపను పొందుకుంటాం. ఎట్లంటే ఆ కృప కలిగి ఏం చేయాలి? వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దామన్నాడు. ఏమేం కావాలంట? దేవుని కృప మనం పొందుకోవాలంటే ఏం కావాలా? దేవుని కృప ఇస్తాడంటే ఆయన, కానీ మనం ఏమి ఇవ్వాలి ఆయనకి? ఏమి? వినయం, రెండవది భయం, మూడవది భక్తి. ఇంకా నువ్వు కోట్లు ఇవ్వాల్సిన అవసరంలా, లక్షలు ఇవ్వాల్సిన అవసరంలా, వెండి బంగారాలు సమర్పించవలసిన అవసరం లేదు. వేలాది దూడల పొట్టేళ్ళు కూడా మాంసం రక్తం ఆయనకు అవసరం లేదు. ఆయన కృప చూపించాలంటే నీకు, అనర్హుడమైన నీకు ఆయన అర్హతనివ్వాలంటే, నీకు యోగ్యతనివ్వాలంటే, నీ జీవితంలో దేవుని కృపను నువ్వు పొందుకోవాలంటే ఆయన నీ నుంచి ఆశిస్తున్నది ఏంటంటే ప్రీతికరమైన, అంటే నీ నుంచి ఇష్టమైంది ఆయన కోరుకుంటున్నాడు. ఏంటి ఇష్టం ఆయనకు? నీ నుంచి కోరుకునేది ఏంటి? ఇష్టం. ఏంటి? ఆయన ఏం కోరుకుంటున్నాడు? మనలో వినయం కోరుకుంటున్నాడు, తర్వాత విధేయత కోరుకుంటున్నాడు. ఒక ఆయన చర్చిలో ఒక బోర్డు దగ్గర కూర్చుంటాడంట. ఎప్పుడు చర్చి రాగానే బోర్డు దగ్గర కూర్చుంటాడంట. ఎందుకు బోర్డు దగ్గర కూర్చుంటాడంటే, ఫ్యాన్ స్విచ్ యాడ్ ఉంటుంది, ఫ్యాన్కు ఉండే స్విచ్, ఆ ఫ్యాను ఆయన ఎప్పుడు లేని 4 రెక్కల ఫ్యాన్ కొనుక్కొచ్చినాడంట చర్చిలోకి. ఎన్ని రెక్కలది? 4 రెక్కల ఫ్యాను కొనుక్కొచ్చినట. ఎవరినే కానీ స్విచ్ చేయనీయడట, ఎవరిని స్విచ్ ఆన్ చేయనీయడు. ఈడేయాల స్విచ్, ఈడే ఆర్పాలి. ఎందుకు 4 రెక్కల ఫ్యాన్లు తెచ్చినట్టు? 4 కొడుకులు ఉన్నారు. కొడుకు ఒక పేరు రాసి పెట్టాడు. ఆ పేరు ఫ్యాన్ ఇచ్చే పేరు చదవడానికి వీలవుతుందా? ఆ ఫ్యాన్ వేసామనుకోండి పేరు కనపడదు, కాబట్టి ఎవరిని స్విచ్ వేయలేడు. ఫ్యాన్ మాత్రం అక్కడే ఉండాలా, 4 రెక్కలు ఉండాలి. అంటే మనిషి భక్తిని దేంతో కోరుకుంటున్నాడు? దేవుణ్ణి మనిషి దేనితో మెప్పించాలనుకుంటున్నాడు? బహుమానాలు ఇచ్చి, ఫ్యాన్లు కొనిచ్చి, వస్త్రాలు కొనిచ్చి, భోజనాలు పెట్టి ఏం చేయాలనుకుంటున్నాడు? దేవుణ్ణి సంతోషపరచాలనుకుంటున్నాడు. దేవునికి ప్రీతికరమైన సేవ ఇది అనుకుంటున్నాడు. కొందరైతే చెప్పులిప్పి నడిచే వాళ్ళు ఉన్నారు దేవుని కృప కొరకు, చల్లనీళ్ళ స్నానం చేసేవారు ఉన్నారు దేవుని కృప కొరకు. ఎండ కాలంలో కూడా చెప్పులు లేకుండా రోడ్డు మీద నడుస్తూ దేవుని కృప పొందుకోవాలని ఆశ పడుతున్నాడు. ఈ రాత్రి ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని కృప ఎక్కడుందో నీకు అర్థమవుతే ఈ రాత్రి ఆ కృపను పొందుకొని నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావు. అయితే గమనించండి దేవుని బిడ్డలారా, అర్హత లేని వానికి అర్హతనిచ్చేదే కృప. చూడండి లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం 18వ అధ్యాయం 9వ వచనాన్ని నుంచి నేను చదువుతున్నాను, లేకుంటే 12వ వచనాన్ని నేను డైరెక్ట్గా వెళ్ళి చదువుతాను. చూద్దాం 13వ వచనం. అయితే ఆ సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఏం చాలేదు ఈయనకి? మందిరానికి రావడానికి ఏం చాలేదు ఈయనకి? అమ్మా వినాలందరూ వినాలి. ఏం చాలలే? మందిరానికి రావడానికి ధైర్యము చాలేదంటే ఏం లేదు ఈయనకు. ఏమనుకుంటున్నాడు? అర్హత లేదనుకుంటున్నాడు, యోగ్యత లేదనుకుంటున్నాడు. ప్రభునందు దేవుని బిడ్డారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ ఉపమానంలో
యేసు ప్రభు అక్కడున్న చుట్టుపక్కల ఉన్న వారందరిని పిలిచి ఒక ఉపమానం చెప్పాడు. ఏంటంటే, అయ్యా, ఒక పరిసయ్యుడు, ఒక సుంకరి ఇద్దరు కలిసి దేవుని మందిరానికి వెళ్ళారు. వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేశారు. ఎలా ప్రార్థన చేశారు అంటే, పరిసయ్యుడట ప్రార్థన చేశాడంట. ఏమని? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఓ పరిసయ్యుడు దేవుని మందిరానికి టక్కన లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ధైర్యంగా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నేను దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, మరేం చేస్తున్నాను? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. తర్వాత 10వ భాగం, 10వ భాగం కూడా ఇస్తున్నాను. ఈ సుంకరి వలె కూడా నేను లేను, ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని అక్కడికి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత పక్కన సుంకరి మందిరంలోనికి వెళ్ళడానికి, ఆకాశం వైపు చూడడానికి ఏం చాలేదు? ధైర్యము చాలేదు. ఎందుకు ధైర్యం చాలేదు? అక్కడేమో పరిశుద్ధుడున్నాడు. ఆకాశాన్ని సింహాసనంగా వేసుకొని, భూమిని పాదపీఠంగా చేసుకొని, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని నిత్యము ప్రతిగానములు చేయబడుతున్న దేవుడు మందిరంలో ఉన్నాడు. ఇక్కడున్నవాడు ఎట్లంటాడు? అన్యాయంగా, అక్రమంగా ఇతరుల దగ్గర పన్నులు వసూలు చేశాడు. అక్రమకారుల్లో చేర్చబడ్డాడు. అక్రమం చేశాడు, అన్యాయం చేశాడు, ప్రజలందరి చేత పాపిగా ఎంచబడ్డాడు. ఇట్లాంటి పాపి దేవుని దగ్గరికి రాగానే తను అనుకున్నాడు, దేవునికి నాకు సంబంధం కుదరదులయ్యా. ఆయన పరిశుద్ధుడైపోయా, నేనేమో పాపినైపోయా. ఆయనేమో దేవుడు పరిశుద్ధుడు, నేనేమో తాగుబోతునైతిని. ఆయనేమో దేవుడు పరిశుద్ధుడు, నేనేమో దొంగనైతిని. నాకు ఆయనకి ఎక్కడన్నా పొత్తుందా? ఆ దేవుని దగ్గరికి వెళ్ళేదానికి నాకు ఏ అర్హత అయినా ఉందా అని ఆలోచన చేసుకుంటూ అంటున్నాడు. ధైర్యం చాలేదంట ఆయనకి. ఏం చాలేదు? ధైర్యము చాలక ఆకాశం వైపు కన్నులెత్తే దానికి చూడక రొమ్ము కొట్టుకొనుచు అన్నాడు, దేవా, పాపినైన నన్ను కరుణించు. దేవా, పాపినైన నన్ను కరుణించు. మందిరంలోకి వెళ్ళేసరికి ఆ మనిషికి ఏం గుర్తొచ్చాయి? తాను పాపిని అన్న సంగతి గుర్తొచ్చింది. ఆయన పరిశుద్ధుడు అన్న సంగతి గుర్తొచ్చింది. వెంటనే అంటున్నాడు, నేను పాపినైన నన్ను కరుణించు అని వేడుకున్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రభు అన్నాడు వాళ్ళతో, ఇదిగో, ఆ మనుషుని కంటే ఈ మనిషి ఎక్కువగా నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ఏం పొందుకున్నాడు? కృపను పొందుకొని వెళ్ళాడు. ఎలా కృపను పొందుకున్నాడు? తాను దగ్గర ఏ అర్హత లేదో, తాను ఎలాంటి మనిషో తాను ఏం చేశాడు? గ్రహించాడు. మరొక మాటను కూడా మీకు అర్థం అవడానికి చెప్తాను, చూడండి. ఇదే లూకాసు వార్త 15వ అధ్యాయంలోనికి రండి. 15వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. దేనికి యోగ్యుని కానంటున్నాడు? మనందరికీ తెలుసు కదా ఈ కథ. ఓ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అందులో చిన్నవాడు తనకొచ్చే భాగమంతా తీసుకొని దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం వలన ఏం చేశాడు? తన ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్నాక ఎవడైనా ఉద్యోగం ఇస్తాడేమో తిరిగాడు. ఎవడు ఉద్యోగం ఇవ్వలేదు. ఈయన
దరిద్రానికి ఆ దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఉద్యోగాలు పోయాయి. డబ్బు అయిపోయింది. ఉద్యోగం ఇచ్చేటోడు లేడు. అప్పుడు పందులు మేపేదానికి ఉద్యోగం చేరాడు. అక్కడోడా వానికి ఎవడేమీ పెట్టలేదు. చివరికి పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు గాని అక్కడ కూడా ఒక ఆహారం అంటున్నాడు, నేను ఆహారం లేక చచ్చిపోవు చున్నాను. దేవుని వాక్యం రాయబడింది. వానికి బుద్ధి వచ్చినప్పుడు ఏమంటున్నాడు? తండ్రి, నేను నా తండ్రి దగ్గర, నా తండ్రి ఇంట్లో పనివాన్లకి ఎంతో మందికి ఆహారం సమృద్ధిగా ఉంది. నాకైతే ఆహారం లేదు, తిండి లేక ఆకలికి చచ్చిపోతున్నాను. ఇప్పుడు నేను మరలా నా తండ్రి దగ్గరికి వెళ్తాను. అయితే వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాను? కుమారునిగా కాదు అని అంటున్నాడు. ఇదిగో నేను వెళ్తాను. నేను పరలోకమునకు విరోధంగా, నీకు విరోధంగా నేను పాపం చేశాను. నేను నీ కుమారుడును అనిపించుకున్నటకు యోగ్యుణ్ణి కాదు. నాకు యోగ్యత లేదు. ఎవరు గ్రహించాడు? పందులు తిన్న పొట్టు తింటున్నటువంటి ఆ వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు తనకు ఒక సంగతి అర్థమైందంటే, నేను యోగ్యుణ్ణి కాను. నేను అయోగ్యుణ్ణి. ఎందుకంటే ఆస్తి తీసుకున్నాను, నాకు రావాల్సిన ఆస్తి తీసుకున్నాను. ఆ ఆస్తిని ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేశాను. వ్యాపారంలో నష్టపోయాను, డబ్బు పోగొట్టుకున్నాను. ఇప్పుడు బికారి అయ్యాను. ఇప్పుడు వచ్చి నేను కుమారుణ్ణి అనాలంటే నాకు నోరు రావడం లేదు. నేను యోగ్యుణ్ణి కాదు, అయోగ్యుణ్ణి. మరి ఏం చేయమన్నాడు? నేను కుమారుని అనిపించుకోవడానికి కాదు వచ్చింది, కూలివాన్లలో ఒకనిగా చేరతాను. అప్పుడు తండ్రి ఏం చేశాడు? వచ్చాడు పరిగెత్తుకుంటూ వస్తే ఆ కుమారునికి ఒక కొత్త వస్త్రం ఇచ్చి, బంగారు ఉంగరం తొడిగించి, స్నానం చేయించి ఏం చేశాడు? విందు చేశాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడమ్మా? విందు. ఈ చిన్న కుమారుడు తండ్రి యొక్క కృపను పొందుకున్నాడా లేదా చెప్పండి? అయోగ్యుడు. ఆయనే అన్నాడు కుమారుడే, నేను యోగ్యుణ్ణి కాను. సుంకరన్నాడు, నాకు ధైర్యము చాలదు. అయితే వీరు వచ్చిన విధానం ఏంటంటే, ఎలా వచ్చారు? వినయంతో వచ్చారు, విధేయతతో దేవుని దగ్గరకు వచ్చారు. నేను అర్హుణ్ణి కాదయ్యా, నేను పనివాణిగా ఒకరిని ఉంటాను. నేను అర్హుణ్ణి కాదు, పనివాణిగా ఒకరిని ఉంటానన్నాడు. దేవుని బిడ్డలారా, కుమారునిగానే స్వీకరించారు. మరొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. దేవా, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జలుపుటకు నాకు ఏం చాలదన్నాడు? బుద్ధి చాలదు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను, అది మహా సామ్రాజ్యం, 12 గోత్రాలకు రాజు సౌలు. సౌలు తర్వాత దేవుడు దావీదును రాజుగా నియమించాడు. ఇప్పుడు దావీదు తర్వాత దావీదు కుమారుడైనటువంటి సొలొమోను చిన్న వయస్సులోనే పట్టాభిషేకం చేయబడ్డాడు. పట్టాభిషేకం చేయబడిన తర్వాత వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద అధికారం చెలాయించవలసినటువంటి సొలొమోను దేవుని దగ్గరకు వచ్చి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, ఈ ఇశ్రాయేలు ప్రజలు పెద్ద ప్రజలు, 12 గోత్రాల ప్రజలు, నా తండ్రికి నువ్వు తోడుగా ఉన్నావు కాబట్టి నా తండ్రి వీరిని బాగా పరిపాలన చేయగలిగాడు. ఈ ప్రజలను పరిపాలించే పని నువ్వు నా చేతిలో పెట్టావు. నేనేమో బాలుణ్ణి, రాజ్యమేమో పెద్దది. నేనేమో చిన్నవాణ్ణి, రాజ్యమేదో పెద్దది. ఈ ప్రజలను పరిపాలించటానికి నాకు బుద్ధి ఏం తెలియదన్నాడు? బుద్ధి అంటే అర్హత ఉందంటున్నాడా లేదంటున్నాడా? సొలొమోను అర్హత ఉందన్నాడా లేదన్నాడా? చెప్పండి అమ్మా, ఏమన్నాడు?
నాకు బుద్ధి చాలు. సొలొమోను రాజండి, సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయనే పరిపాలన చేయాలి, ఆయనే తీర్పు చెప్పాలి, ఆయనే దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా నిలబడాలి. అలాంటి వ్యక్తి, సింహాసనం మీద ఉన్న వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, ప్రభువా నాకు బుద్ధి చాలదయ్యా. సొలొమోను, నువ్వు 1000 ఎద్దులు వధించావు, ధూపార్పణ చేశావు, ఇదిగో ఈ ప్రజలను నువ్వు పరిపాలించడానికి రాజుగా నిన్ను అభిషేకించాను, నీకేం కావాలో కోరుకో, నీకేం కావాలో, నేను నీకేం ఇవ్వాలో కోరుకో అంటే సొలొమోను అంటున్నాడు, అయ్యా ఎన్నిస్తే ఏంటయ్యా, నీ ప్రజలు పెద్దవారు. మోషేనే ఎన్నో తిప్పలు, మోషేనే వీళ్ళ వల్ల ఎన్నో తిప్పలు పడ్డారు. వీళ్ళు మోషేను వదల్లా, యెహోషువను వదల్లా, నీ న్యాయాధిపతులను కూడా వదల్లా. వీళ్లకు తీర్పు తీర్చడం నా తయ్యే పనేనయ్యా. అవునా కాదండి? మోషే ఏం చేశాడు? వీళ్ళని తట్టుకోలేక, ప్రభువా నన్ను చంపేయి అన్నాడు. ఏమన్నాడు? నన్ను చంపేయి, నేను వీళ్ళను తీసుకొని పోలేను. వీళ్ళు ఎప్పుడు ఎటోళ్ళు గొనిగేటోళ్ళు, చుట్టుండేటోళ్ళు, ఇశ్రాయేల్ ప్రజల సామాన్యమైన మనుషులు. మీ ఊరు మా ఊరి కంటే జాచోళ్ళు వీళ్ళు. చిన్నదానికి కొట్లాడతారు, పెద్దదానికి కూడా కొట్లాడతారు. మరి అట్లాంటి ప్రజలకు తీర్పు తీర్చాలంటే ఏముండాలా? వివేకం ఉండాలా. ఎట్లాంటి వివేకం ప్రవర్తించాడో చాలా విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. మీరు చదవండి, ధ్యానం చేయండి, మీకు అర్థమవుతుంది. చాలా చాలా విచిత్రమైన మనుషులు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. దేవుడే వారి మీద కోపం వచ్చి, మోషే ఇంకా నా మాటను, ఈ రాత్రికి వీళ్ళందరినీ చంపేస్తాను, నీ నుంచి నేను కొత్త జనాంగాన్ని పుట్టిస్తానన్నాడు. నీ నుంచి కొత్త ప్రజలను పుట్టిస్తానంటే మోషేనే దేవుణ్ణి బతిమాలుకోవాల్సి, మరి అట్లాంటి ప్రజలకు రాజును చేస్తే అంటే ఎటుంటుందంటే, మాటినని పెళ్ళంతో పరిపాలన ఎటుంటుంది? పరిపాలన సంసారం చేసినట్టు ఉంటుంది. రమ్మంటే పోతుంది, పొమ్మంటే వస్తుంది. సంసారం చేయమంటే చేస్తాడు, వద్దురా బాబు నాకు వద్దు అంటాడు. పరిపాలన, ప్రజలను పరిపాలన చేయాలంటే ప్రజలు వినేవారు అయి ఉంటే పరిపాలన చేయడం ఈజీ. మాట వినే ప్రజలు ఉంటే పరిపాలన చేయడం ఈజీ. మాట వినే సంఘం ఉంటే పరిపాలన చేయడం ఈజీ. ఈ ఎట్లాంటి ప్రజలు వీళ్ళు? మాట వినని. యెషయా గ్రంథంలో చెప్పాడు, ఇదిగో ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత దొడ్డి ఎరుగును, ఈ ఇశ్రాయేలీలకు తెలివి లేదు. ఇప్పుడు తెలివి లేని ప్రజలు తీసుకొని వచ్చి నా ఎదుట పెట్టావు, వాళ్ళని పరిపాలన చేయమంటున్నావు, ఎట్లయ్యా? సొలొమోనుకు పెద్ద చిక్కొచ్చి, ఈ తెలివి లేని ప్రజలు రాజొద్దు అంటే రాజు కావాలన్నారు, న్యాయాధిపతులు కావాలన్నారు, నాయకులు కావాలన్నారు. మోషే మీదకి తిరగబడ్డారు, దావీదు మీదకి తిరగబడ్డారు, సౌలు మీదకి తిరగబడ్డారు. వీళ్ళు తిరగబడే ప్రజలయ్యా. వీళ్ళని పరిపాలన చేయాలంటే ఏం కావాలన్నాడు? తెలివి లేదు, నాకు అర్హత లేదు, వివేకం ఇమ్మంటే ప్రభు అన్నాడు, ఇదిగో నాకు ఇష్టమైంది నువ్వు కోరుకున్నావు, నీకు జ్ఞాన వివేకము కలిగిన హృదయాన్ని నీకు ఇస్తున్నాను, దాంతోపాటు ఘనతను ఐశ్వర్యాన్ని నీకు ఇస్తానన్నాడు. దేవుని బిడ్డలారా, సొలొమోను తన్ను తాను ఎంతగా తగ్గించుకొని దేవుని దగ్గర వినయాన్ని చూపి ఎలాంటి ఘనత పొందాడో తెలుసా? వేరే దేశ ప్రజలు, షీబా దేశపు రాణే సొలొమోను యొక్క జ్ఞానాన్ని విని మైమరిచిపోయి వచ్చి చూడ్డానికి వస్తున్నారు. అంటే యేసు ప్రభు అన్నాడు, మీరందరూ విన్నారు కదా, సొలొమోను కంటే మించిన జ్ఞాని మరొకరు పుట్టబోడన్నాడు. అంత జ్ఞాన వివేకం, అంత కృప దేవుడు సొలొమోనుకు ఇచ్చాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, మనం చాలా విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే, ఇద్దరు వేశ్యలు పిల్లలు చంపుకొని పొద్దున వచ్చి రాజు దగ్గరకు వచ్చి, రాజా చచ్చింది నాదంటే నాది, లేకుంటే బతికున్న పిల్ల నాదంటే నాదని సొలొమోను దగ్గర వేడుకుంటే, సొలొమోను ఏమన్నాడు? ఆ బ్రతికున్న పిల్లను 2 భాగాలు చేద్దామంటే వాస్తవమైన తల్లి వచ్చి అన్నది, వద్దయ్యా నాకు ఈగిపోయినా పర్వాలేదు, ఆమెకు ఇచ్చేయమంటే సొలొమోను, ఇదిగో బతికున్నది ఆమె అని ఆమెకి ఇచ్చేస్తే ప్రజలందరూ ఆశ్చర్యపోయారు.
సొలొమోను జ్ఞానం ఎట్టిది, సొలొమోనుకు వివేకం ఎట్టిది, సొలొమోను సేవించుతున్న దేవుడే దేవుడు అన్నారు. అంత జ్ఞాన వివేకం సొలొమోను పొందగలిగాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈరోజు జ్ఞానం వివేకం లేక మనం అల్లాడిపోతున్నాం. మనకేం లేదు, కృప పొందుకోలేకపోతున్నాం. కృప ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. ఆ కృప నీ దగ్గరికి ఎలా వస్తుంది? నీ దగ్గర ఏం లేదు, నీకు అర్థం లేదని తెలిస్తే అది నీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఏమనంటే, రే నీకు నాకు తెలియదంటావు, నాకు తెలియదంటావు నువ్వు అంటారా లేదా? నీకేం తెలుసు అంటారు తల్లిదండ్రులు కూడా. పిల్లలు నీకేం తెలుసు, నా లెక్క చదివినావా, నా లెక్క చదివినావా అంటారమ్మా. సొలొమోను అంటున్నాడు, అయ్యా నాకు బుద్ధి చాలు. 2 ఏళ్ల పిల్లోడు అంటాడు, డాడీ నీకు తెలుదు, డాడీ నీకు తెలుదు, నాకు అన్ని తెలుసు. నీకేం తెలుదు, అన్ని నాకే తెలిసి ఆడబడతావు బాయి గుంతలో. ఒకటినే నీకు తెలుదు డాడీ, నువ్వు తలదురుసాకు అని చెప్పి 10 ఎకరాలు అమ్ముకున్నాడు. మొన్న ఇప్పుడు కార్లు వస్తుంటే అన్న ఎవరి గురించో మాట్లాడుతుండే, నువ్వు పక్కనుండు అన్నాడు. ఈడేం చేసుకున్నాడు? ఉన్నదంతా అమ్ముకున్నాడు. ఏం చేస్తావు తెలనప్పుడు? అన్నీ తెలిసి ఏం చేసావు? అన్నీ అమ్ముకున్నావు, అన్నీ పోగొట్టుకున్నావు, సంసారాన్ని గుల్లా చేసావు. ఈరోజు దేవుని బిడ్డలారా, యవనస్తులైన వారు, యవనస్తులైన వారు అన్నీ మాకు తెలుసు అనుకుంటారా లేదా? చెప్పండి. అంతా మాకు తెలుసు, నువ్వేం చెప్పాల్సిన అక్కర లేదనుకుంటున్నాం. అదే మనల్ని పప్పులో కాలేస్తున్నాం, చికెన్లో కాలేస్తున్నాం. నష్టం గుండా, కష్టం గుండా, ఈరోజు ఇబ్బందుల గుండా, ఇరుకు గుండా వెళ్తున్నావు. ఆలోచించు ఒకసారి. అన్నీ నాకు తెలుసనే ఈరోజు ప్రమాదంలో ఉన్నావు, అన్నీ నాకు తెలుసనే ఈరోజు కష్టం గుండా వెళ్తున్నావు, నష్టం గుండా వెళ్తున్నావు. కారణం ఏంటంటే అంతా నాకు తెలుసు, నేనేమైనా చేయగలను, నేను తప్ప నేను కాదా? ఈరోజు లేదండి. ప్రభునందు దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి 3 ఉపమానాలలో ముగ్గురు కూడా దేవుని దగ్గరికి ఏం కోరుకున్నారు? వినయాన్ని ప్రదర్శించారు, విధేయతను ప్రదర్శించారు. తద్వారా దేవుని యొక్క మహాకృపను పొందుకున్నారు. దేవుడు మనిషిలో నుంచి ఆశించేది ఏంటంటే విధేయత. నువ్వు విధేయత చూపిస్తే ఆయన కృప చూపిస్తాడు, నువ్వు వినయాన్ని చూపిస్తే ఆయన కృప చూపిస్తాడు. కానీ లోకంలో ఉన్నదేంటంటే, దేవుడు కోరుకున్నదేమో విధేయత అయితే, లోకంలో ఎంత ఏముంది? గర్వం, అహం, అవిధేయత. వినయం కలిగిన మనుషులు ఉన్నారండి ఎవరన్నా? చెప్పిన మాట వినేటోళ్ళు ఉన్నారా? నమ్రత, వినయం అనే పదం ఇంకా తెలుగులో మంచి మాట పలకాలంటే నమ్రత, విధేయత. ప్రభువేమో విధేయత కోరుకుంటుంటే లోకమేమో అహాన్ని నేర్పిస్తుంది. ప్రభు విధేయత నేర్పిస్తే లోకం ఏం నేర్పిస్తుంది? అహాన్ని నేర్పిస్తుంది. మొన్న ఈ మధ్య ఒక చోట వింటే చెప్పింది, వాళ్ళ జేజీ మనవరాలకి చెప్తుంది కథ. వాళ్ళ జేజమ్మ మనవరాలకి చెబుతుంది. ఏ మనవరాలంటే, పెళ్ళి ఇంటికి వచ్చిన కాపురానికి వెళ్ళే ముందర మనవరాలకి బోధ చేస్తుంది. ఏమంటే, రే అమ్మాయి ఇట్రా అని పిలుచుకొని చెప్తుంది. ఏంటంటే, ఇదిగో ఎక్కువ వంటలు చేయించినారనుకో, ఉప్పు ఎక్కువ వేయండి. వంట ఎక్కువ నీకే చెప్తున్నారా? ఏం చేయమనింది? ఉప్పు ఎక్కువ. తోడు కోడలు కనుక నీకు ఎక్కువ పని చెప్తుంది అనుకో, ఎదిరిచ్చేయి. నీకెంత తక్కువ నాకంత ఎక్కువ అని చెప్పు ఉంటుంది. అరిసినావు అనుకో, ఏదైనా ఒక వస్తువు దాచిపెట్టుకొని ఆమె మీద వేసేయమంటుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఇంట్లో ఉన్న వస్తువు బంగారు వంగరము తీసేసి పెద్ద కోడలు తీసుకుందని చెప్పి మా ఇంటికి పంపించేయి, నీకు చేతులు కూడా లేకుండా అని చెప్తుంది. ఏం నేర్పిస్తున్నారు? ఎవరన్నా నీకేమన్నారా? ఎదిరి, నీకు హక్కు ఉంది, నీకు బాధ్యత ఉంది, నీకు అన్నీ ఉన్నాయి. ఏం చేయాలా? ఎదిరియాలా. ఇది ఎవరు చెప్తున్నారు? లోకం చెప్తుంది. దేవుడు ఏం చూపిస్తున్నాడు? విధేయత, వినయం. మరి ఈ అవిధేయతనేమో మనం చూపిస్తూ, మన బ్రతుకులనేమో అవిధేయత, కానీ మనకేం కావాలి? దేవుని కృప. జీవితంలోనేమో అవిధేయత, వినయం లేదు, విధేయత లేదు.
లోబడే స్వభావం లేదు. కానీ మనకేం కావాలా? కృప కావాలి. కృప కావాలంటే వస్తుందా? అది వచ్చేది కాదు, వాలేది కాదు. అందుకే కృప, కృప, దేవుని కృప అది అమూల్యమైంది, అది విలువైంది. అందుకే ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇది దేవుడు కోరుకునేది. అపోస్తలుడైనటువంటి పౌలు తన జీవితంలో చెబుతున్నటువంటి ఒక మాటను కూడా మనం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, రెండవ పత్రిక, చూడండి, 12వ అధ్యాయం, చదువునా 12 పత్రిక, అదిగా సారీ మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం చదువుదాం అన్న. 8, 9 చదువుదాం అన్న. 7 నుంచి నేను చదువుతా. ఆ తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలందరికీ కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్లు నాకును కనబడెను. ఏలయనగా నేను అపోస్తలందరిలో ఎట్లాంటి వాడంట? ఎవరైనా? పౌలు. యేసు ప్రభు తర్వాత ప్రపంచానికి అంతా తెలిసినటువంటి వ్యక్తుల్లో తర్వాత ఎవరండి? పౌలే. సేవకులందరికీ ఆదర్శం ఎవరు? పౌలే. మన సేవా జీవితానికి ఆదర్శం, మనకు గమ్యాన్ని, నిరీక్షణను, విశ్వాసాన్ని రాసి పెట్టిన అనేక పత్రికలు రాసింది ఎవరు? పౌలే. దేవునితో ప్రత్యక్షంగా మాట్లాడి కృప పొందుకున్నవాడు ఎవరు? ప్రభువే. అలాంటి పౌలే దేవుని దగ్గర వచ్చి ఏం చెప్తున్నాడు చెప్పండి? నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలులను అనబడుటకు యోగ్యుడను. ఏమంట? ఏనికి యోగ్యుడు కాదంట? అపోస్తలుడు అని పిలువబడ్డాన్ని కూడా యోగ్యుణ్ణి కాదు. అందరికంటే తక్కువ అండి. మన బుద్ధి ఎట్లుంటది? అందరికంటే మన కులమే ఎక్కువ, మన ఇన్లే ఎక్కువ, అందరికంటే మనమే గొప్ప. ఇది మన ఆలోచనలు. పౌలు ఆలోచనలు ఎట్లున్నాయి? అందరికంటే నేను తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. పౌలు గుడక యేసు ప్రభు గుడక తన బోధనలో ఆ మార్కు సువార్త 5వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము ఎవరిదంట? ఎవరిది పరలోక రాజ్యం? ఈ ఊర్లో నేను గొప్ప ఉన్నటువంటి కాదు పరలోక రాజ్యం. అందరికంటే నేనే గొప్ప అనేటువంటి కాదు పరలోక రాజ్యం. ఎవరిది రాజ్యం? శిష్యులకు కూడా ఆ రోజు గొడవ వచ్చి పడింది. నేను గొప్ప అనుకుంటే, ఏయ్, మీలో ఎవడైతే గొప్పవాడు అనుకుంటున్నాడో వాడు ముందేం చేయమన్నాడు? అందరికీ పరిచర్య చేయి, అప్పుడు నువ్వు గొప్పను అవుతావు. నువ్వు అందరి పరిచర్య తీసుకుంటే అందరికంటే ఏమవుతావు? తక్కువ. ఆత్మ విషయమై దీనులైన వాడట పరలోక రాజ్యం వారిది. అంటే పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే, దేవుని రాజ్యానికి వారసులం కావాలంటే దేవుని కృపను పొందుకోవాలి. దేవుని కృపను పొందుకోవాలంటే నీలో నాలో కనబడవలసిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే వినయం, విధేయత మన జీవితంలో ఉండాలి. ఇది మనం నేర్చుకుంటే దేవుని కృపను పొందుకుంటాం. ఇది మనం నేర్చుకుంటే దేవుని కృపకు పాత్రలం అవుతాం. నువ్వు ఊర్లూర్లు తిరగాల్సిన అవసరంలే, ఎంతో దూరం బైబిల్ ఎత్తిన పెట్టుకొని వెళ్ళాల్సిన అవసరంలే. నువ్వు ఉన్న మందిరంలోనే నువ్వు కూర్చుంటే, విధేయత నువ్వు చూపిస్తే దేవుడే నీకేం చూపిస్తాడు? కృప చూపిస్తాడు. ఈడ విధేయత చూపించవు, దూరం ఉరుకుతావు. మనకి అలవాటు అయిపోయింది పరిగెత్తేది. ఈ పరిగెత్తేది అలవాటు. ఎంత దూరం అంటే దూరం వెళ్తాం, కానీ మనకేముండదు? వినయం ఉండదు.
నువ్వు వినయాన్ని చూపిస్తే నువ్వు ఉన్న చోటలోనే ప్రభు నిన్నేం చేస్తాడు? హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, సుంకరిని కరుణించిన దేవుడు నిన్ను కరుణిస్తాడు. చిన్న కుమారుని హక్కున చేర్చుకున్నటువంటి తండ్రి ఎలాగైతే హక్కున చేర్చుకున్నాడో మనల్ని కూడా హక్కున చేర్చుకుంటాడు. సొలొమోనుకు జ్ఞానం ఇచ్చిన దేవుడు మనకు కూడా జ్ఞానం ఇస్తాడు. యాకోబు పత్రికలో రాయబడి ఉంది కదా, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్నాడు ఎలా, అప్పుడు వాడు దేవుణ్ణి అడగవలను. ఆయన అందరికీ ధారాళంగా ఏమిస్తాడంట? జ్ఞానం ఇస్తాడు, కృపిస్తాడు, కృప చూపిస్తాడు. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి అపోస్తులైనటువంటి పౌలు తన జీవితంలో తాను నేర్చుకున్నదేంటి? తన గొప్ప పరిచర్యలో ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాడు, అవమానపడ్డాడు. 3 సార్లు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు. పారిపోయాడు, తప్పించుకున్నాడు, మరణం గుండా వెళ్ళాడు, చాలా విషయాల్లో సఫర్ అయ్యాడు, నలిగిపోయాడు. చివరికి దేవుని దగ్గర నేర్చుకున్నది ఏంటంటే అని అన్నాడు, విధేయత. అందరికంటే నేను అసలు నేను యోగ్యున్నే. ఈ మాట వస్తుందా మనలో? నేనెందుకు పాడకూడదు అంటాం, నేనెందుకు ప్రార్థన చేయకూడదు అంటాం మనమండి. అంతా మీరేనా? అందరికంటే నేను తక్కువాణ్ణి. ప్రభునందు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు మీరు గమనిస్తే, నేను సాత్వికుడను. యేసు ప్రభు ఎలాంటి వాడు? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. నన్ను వెంబడించేవాడు ఏం కలిగి ఉండాలి? ఈ కాడి నా కాడి, మీరు నా కాడి మోయండి, మీ కాడి ఇడిసపెట్టండి. నేను ఎలాంటి వాడిని? సాత్వికుడను, ఇంకా దీన మనస్సు గలవాణ్ణి. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు అంటే యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో గనుక మనం చూస్తే చూడండి, ఆయన సాత్వికుల దగ్గర 57వ అధ్యాయం 15వ వచనం, మహోన్నతుడును మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివాసం. ఎక్కడొస్తున్నాడు? వినయం గల వారి యొద్ద, దీన మనస్సు గల వారి యొద్ద ఆయన ఏం చేస్తాడంట? నివాసం చేస్తున్నాడట. ఈ రాత్రి ప్రభునందు దేవుని బిడ్డలారా, పౌలుకున్నటువంటి గుణం దీనత్వమే. ఎంత గొప్ప పరిచర్య చేసినా ఆయన అన్నాడు, నేను మీ అందరికంటే, ఇంకో మాట కూడా అన్నాడు, మీ అందరికీ తెలుసు, పాపులలో నేను ప్రధానుడను అన్నాడు. పాపులందరికంటే నేను ప్రధానం. ఇంకొక మాట అన్నాడు, నేను హింసకుణ్ణి అన్నాడు. ఏమన్నాడు? నేను హింసకుణ్ణి, నేను దూషకుణ్ణి, నేను హానికరుణ్ణి అన్నాడు. ఎట్లా ఒప్పుకున్నాడు చూడండి. హింసించేవాడినయ్యా నేను అబద్ధాలు ఆడతావంటే, నేను ఎప్పుడు ఆడతా అంటా మనమా? నువ్వు మోసం చేస్తారు, నేను ఎప్పుడు చేసిన మోసం అంట. దేవునికి తెలీదా? నీకు తెలీదా? తెలుసా తెలీదా నీకు? నువ్వు ఎలాంటి దానివో, నువ్వు ఎలాంటి వానివో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కానీ దేవుని దగ్గర మనం ఒప్పుకో. సుంకరి ప్రభు దగ్గరికి వచ్చి, నేను పాపినయ్యా, నేను పాపిని, నన్ను కరుణించు అన్నాడు. కృప పొందుకున్నాడా లేదా? కృప పొందుకున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు కృప ఇచ్చేవాడు, ఆయన నీకు నాకు కృప చూపించేవాడు. ఆయన కృప నువ్వు పొందుకోవాలి అంటే ఈ రాత్రి నువ్వేం చేయాలి? నువ్వు ప్రభు దగ్గర వినయాన్ని చూపించాలి. నువ్వెవరో, నీ బలహీనత ఏంటో ప్రభువుకు చెప్పాలి. సుంకర్ అన్నాడు, నేను పాపినన్నాడు. ఆ చిన్న కుమారుడు అన్నాడు, నాకు అర్హత లేదన్నాడు. సొలొమోను అన్నాడు, నాకు ధైర్యము చాలదన్నాడు. మరి ఈ రాత్రి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచించండి. ప్రభువుకు చెప్పగలవా మాట? పౌలు అన్నాడు, నేను దుర్మార్గుణ్ణి, హింసించేవాణ్ణి, హాని నా వలన, నేను వస్తున్నానంటే సంఘానికి హాని. అట్లాంటి